టర్న్ టు ద బైబిల్, పరిశుద్ధ గ్రంథం వైపు తిరుపుదాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిపైన కృప చూపును గాక. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనమును మనం చూసుకుందాం. ఫస్ట్ యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నడిగిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రభు ఈ మాటను దీవించును గాక. ఇది ఇలానే ఉండగా మనం ఇంకొక లేఖనం కూడా చదువుదామండి. మొదటి దశలోనిక 4వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. మొదటి దశలోనిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజ్జులమే నిలిచిన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజ్జులమే నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలములకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. ప్రభు ఈ మాటలను కూడా దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామడమైన తండ్రి, నీకు స్తోత్రం. ఈ స్పెషల్ మెమోరియల్ సర్వీస్కి, ఈ ప్రత్యేకమైన జ్ఞాపక కూటానికి మమ్మల్ని అందరూ నడిపించినందుకు వందనాలు. ప్రభువా, ఈ జ్ఞాపకాలన్నీ చరిత్రలో మిగిలిపోబోతున్నాయి. ఎందుకు అంటే త్వరలోనే అదిగో ప్రభువా పునరుద్ధానం జరగబోతున్నది. త్వరలోనే సమాధులు తెరబడబోతున్నాయి. త్వరలోనే ప్రభువా పరిశుద్ధులు, నిద్రించిన ఆ దేవుని పరిశుద్ధులు 7 సంఘకాలాలలో, ఈ 2000 సంవత్సరాలలో ప్రభువా ఎంతమంది అయితే పరిశుద్ధులు నిద్రించారో వారందరూ వాళ్ళ సమాధుల్లో నుండి బయటికి రాబోతున్నారు. వారి శరీరాలు లేపబడబోతున్నాయి. వారు మహిమ శరీరదారులుగా ఖచ్చితంగా ఇప్పుడు ప్రత్యక్షం కాబోతున్నారు వాళ్ళు. అందుకే ఇది చరిత్రగా ఉండబోతున్నది. ఈ జ్ఞాపకార్థ కూటాలు కూడా చరిత్రగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇవి చరిత్ర అవ్వడానికి సిద్ధముగా ఉన్నదిగా. ఎత్తబడుట, రాకడ సిద్ధముగా ఉన్నది. ఇది చరిత్రలుగా మారబోతున్నాయి. వాళ్ళు తిరిగి లేచినప్పుడు అప్పుడు మేము జ్ఞాపకార్థ కూటం పెట్టాం ఇది అని మేము చెప్తాం మేము. కానీ ఇప్పుడు అవి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాధిలో నుండి తిరిగి లేచారు కాబట్టి. లార్డ్ జీసస్ ప్రభువైన యేసు, అది త్వరలోనే జరగబోతున్నది. సమయం ఆసన్నమైనది. స్పష్టంగా మాకు ప్రతిదీ కనబడుతున్నది. అందుకే నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బిజీ డౌన్. ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఐ థింక్ కరెక్ట్ టైంలోనే మనం ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమే, ఈ జ్ఞాపకార్థ కూడిక త్వరలోనే చరిత్రగా మారబోతుంది. ఎందుకు చెప్పండి? ఎవరి కోసమైతే మనం ఇప్పుడు జ్ఞాపకార్థ కూటం పెట్టామో వాళ్ళు తిరిగి లేపబడబోతున్నారు. వాళ్ళు సమాధుల్లో నుండి లేచినాక మళ్ళీ జ్ఞాపకార్థ కూటాలు ఎక్కడిగా?
ఉండవు. ఈ జ్ఞాపకార్థ కూడికలు, ఈ ఆదరణ కూడికలు ఆగిపోయే సమయంలో ఉన్నాం. ఏమాన్, ఇవన్నీ ఆగిపోబోతున్నాయి. ఇక ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి స్టాప్. ఎందుకు? ఒక పునరుద్ధానం అనేది జరగబోతున్నది. వీఆర్ ఇన్ నియర్ ద డేస్, ఆ దినాల దగ్గరలో ఉన్నాం. బైబిల్ ఏదైతే 1900 సంవత్సరాల క్రితము రాయబడినవి ఉన్నాయో, ప్రవచించబడినవి ఉన్నాయో, ఆ రాయబడినవి ప్రవచించబడినవి అవన్నీ ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్న కాలంలో ఉన్నాం మనము. అదిగో మొన్నటి దినమందు భూకంపం వచ్చిందా వరంగల్కి? వచ్చిందా? వరంగల్ సేఫ్టీ ప్లేస్. భూకంపాలు రావు, వరదలు రావు, సుడిగుండెలు రావు, అదే దాని ఏమంటారు, సుడిగాలులు రావు, టోర్నడోలు రావు అన్నారు. అన్నీ వచ్చేస్తున్నాయా? కానీ మనకు తెలుసు, మొన్ననే నేను చెప్పాను, భూకంపం దేని సూచిస్తుందంటే పునరుద్ధానం జరగబోతుంది అన్నటకు. నాశనానికి ముందు పునరుద్ధానం. భూకంపం ద్వారా ప్రపంచమంతా నాశనం అయిపోతుంది, అది మనకు తెలుసు. నోవా దినాలలో ప్రపంచమంతా భూకంపముల ద్వారా నాశనమైంది. భూమి కంపించబడింది, ఆకాశము కంపించబడింది. అందుకే ఆకాశంలో నుండి వర్షము కుమ్మరించబడి ఇటు భూకంపము ద్వారా భూమి యొక్క తూములు తెరవబడి, ఏం జరిగింది? భూమి యొక్క తూములు తెరవబడి అటు పైనుండి వర్షం, కింద నుండి వర్షం నోవా దినాలలో సర్వమును నాశనం చేసింది. అలానే లోతు దినాలలో అబ్రహాము, శారా శరీరాలు మార్పు చెందిన లోతు దినాలలో ఏం జరిగింది? మరలా సొదొమ గొమొర్రా లాంటి పట్టణాలు, ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు భూకంపముల ద్వారా పూర్తిగా నాశనమైంది. ఎలాగంటే లోపట ఉన్న లావా అంతా కూడా ఆ అగ్నిపర్వతాలని పేలిపోయి, భూకంపముల ద్వారా అగ్నిపర్వతాలను పేలిపోయి లోపల ఉన్న లావా అంతా బయటకు వచ్చి, అలానే పైనుండి ఆకాశము నుండి కూడా అగ్ని వర్షము, అగ్ని గంధకముల వర్షము కుమ్మరించబడినప్పుడు ఇటు పైనుండి అగ్ని గంధకల వర్షము, ఇటు కింద నుండి లావా, ఈ రెండు కూడా మొత్తం అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసింది. కానీ అది జరుగుటకు ముందు అక్కడ ఒక వృద్ధ దంపతులు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరు వాళ్ళిద్దరంటే అబ్రహాము, శారాలు. వాళ్ళిద్దరూ కూడా మరలా తిరిగి యవనస్తులు అయ్యారు. వాళ్ళిద్దరు శరీర మార్పు పొందుకున్నారు. వాగ్దాన కుమారుడైన ఇస్సాకును వాళ్ళు పొందుకోగలిగారు. ఇప్పుడు అది ఛాయగా, నీడగా పాత నిబంధనలో ఉంటే, అది ఇప్పుడు నిజ రూపములో ఇప్పుడు కొత్త నిబంధనలో జరగడానికి సిద్ధముగా ఉన్నది ఇప్పుడు త్వరలోనే. అందుకే ఈ చిన్న చిన్న భూకంపాలన్నీ కూడా మనకేం సూచిస్తున్నాయంటే, ఆ గొప్ప భూకంపము ద్వారా సమాధులు తెరవబడేదాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు మొదటి రాకడని మీరు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 50వ వచనంలో ఏముంటుందంటే, యేసు బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. అలానే బండలు బద్దలాయెను. అవునా? అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేపబడినట్లుగా సమాధులు తెరబడ్డాయి. అక్కడ సమాధులు తెరబడ్డాయా ఆ భూకంపంలో? ఆమేనంటారా? సో ఈ భూకంపాలు ఏదైతే ఉందో వీటిలో ఏదో ఒక భూకంపం త్వరలోనే ప్రపంచంలో అది సమాధులు తెరబడడానికి దేవుడు చూపించబోతున్నాడు. మొదటి రాకడలో ఎలాగైతే పునరుద్ధానము, సమాధులు తెరబడి పరిశుద్ధులు, పాత నిబంధనలో 4000 సంవత్సరాలలో నిద్రించిన పరిశుద్ధులు, ఆ 39 పుస్తకాలలో ఉన్న పరిశుద్ధులు, ప్రవక్తలు, విశ్వాసులు తిరిగి లేవడానికి ఎలాగైతే అక్కడ భూకంపం వలన కలిగిందో, ఇప్పుడు కూడా అలాంటి ఒక భూకంపం రాబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోనండి, ఏదైతే మొదటి రాకడలో జరిగిందో ఇప్పుడు రెండవ రాకడలో కూడా అదే జరగబోతున్నది. చరిత్ర మరలా పునరుద్ధం అవుతుంది. అందుకే ఈ దినములలో ఒక భూకంపం అది చేయబోతున్నది. నిన్నటి దినమంది ఏం జరిగింది? అమెరికా దేశంలో ఏం జరిగింది? అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో 7 మ్యాగ్నిట్యూడ్తో 7 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది. మరి కాలిఫోర్నియా రాష్ట్రంకి వచ్చే భూకంపంను మనం ఎందుకు ప్రత్యేకంగా తీసుకుంటాం?
ఎందుకంటే మన ప్రవక్త బ్రెన్నాం గారు ప్రవచించాడు కాబట్టి. కాలిఫోర్నియా రాష్ట్రంలో రాబోతున్న భూకంపం గురించి ప్రవక్త బ్రెన్నాం గారు ముందే ప్రవచించాడు. ఆ ప్రవచనం ప్రకారంగా కాలిఫోర్నియా రాష్ట్రం, లాస్ ఏంజలీస్, అవన్నీ కూడా పట్టణాలు ఏవైతే ఉంటాయో కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజలీస్ పట్టణం ముఖ్యంగా, అక్కడే మనం చూస్తున్న దాని ఏమంటారంటే హాలీవుడ్ ఉంది. లాస్ ఏంజలీస్ పట్టణం హాలీవుడ్, అది పూర్తిగా సముద్రంలో మునిగిపోబోతున్నది. అది భూకంపము ద్వారా జరగబోతుందని ప్రవక్త చెప్పాడు. ప్రవక్త చెప్పినట్టుగానే జరగడానికి సిద్ధంగా ఉంది. మొన్న సునామీ హెచ్చరిక కూడా చేశారు నిన్న. కానీ విషయం ఏంటంటే సునామీ రాలేదు. కారణం ఏంటంటే 199 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చింది. కానీ 99 కిలోమీటర్ల లోతున వచ్చే భూకంపం వలన ఎక్కువ ప్రభావం ఉండదు. పైన భూకంపంలో పైన ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల పైన వస్తుంది చూడండి. ఆ పైన అది కూడా తీవ్రత, ఒక 7 తీవ్రత వచ్చిందనుకో సర్వనాశనమే. కాదు, అది ఎక్కడైతే వస్తుందో ఆ పట్టణము, ఆ ప్రాంతాలు సర్వనాశనం అయిపోతాయి. నిన్న కాలిఫోర్నియాలో వచ్చిన భూకంపము 99 కిలోమీటర్ల లోతులో వచ్చింది కాబట్టి అంత ప్రభావాన్ని చూపించలేకపోయింది. అయినా వాళ్ళకు ఒక సందేహం కలిగింది. ఏంటంటే కాలిఫోర్నియా రాష్ట్రం అంతా కూడా, ఆ పట్టణాలన్నీ కూడా, లాస్ ఏంజలీస్ లాంటి పట్టణాలన్నీ కూడా సముద్రపు ఒడ్డున ఉంటాయి. సునామీ వస్తుందేమో అని చెప్పేసి మరి హెచ్చరిక అయితే జారీ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకు మరలా వాళ్ళు జారీ చేసిన హెచ్చరికను విరమించుకున్నారు, ఎందుకంటే సునామీ రాలేదు. అయితే విషయం ఏంటంటే ఈ దినములలో ఒక దినమున సునామీ వస్తుంది. కాలిఫోర్నియా రాష్ట్రానికి సునామీ వస్తుంది. కాలిఫోర్నియా రాష్ట్రము ముఖ్యంగా లాస్ ఏంజలీస్ పట్టణం సముద్రములోకి వెళ్ళిపోతుంది. ఆ యొక్క భూకంపము ద్వారా కలిగే దాని ఏమంటారంటే భూకంపం ద్వారా కలిగే ఆ సునామీ ద్వారా సముద్రములోనికి అది కలిపోబోతున్నది. అది అందులో ఏ సందేహము లేదు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది జరుగుతుంది. రెండవది, మనం ఇంకో భూకంపం కోసం మాట్లాడుకుంటున్నాం. అది పునరుద్ధానపు భూకంపం. ఇది ప్రపంచమంతా జరగబోయే భూకంపం. మరి ఇప్పుడు నేను చెప్పబోయే జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు ఎంత ఈ బైబిల్ని వ్యతిరేకించినా, నువ్వు ఎంతగా ఈ బైబిల్ని దీనిని కాదని చెప్పినా, దీంట్లో రాయబడినవి మాత్రం నెరవేర్పు జరగకుండా ఉండవు. ఎందుకంటే యేసు ఒకటే మాట అన్నాడు, భూమి ఆకాశములు గతించవచ్చు కానీ నా మాటలు తప్పక నెరవేర్పు జరుగును అన్నాడు ఆయన. ఖచ్చితంగా జరుగుతాయి అవి, అందులో ఏ సందేహము లేదు. అవి జరిగి తీరాల్సిందే. ఈరోజు ఈ ప్రపంచ యుద్ధాలు, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం, అది ఆల్రెడీ బైబిల్లో ప్రవచించబడింది. 1900 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడి ఉన్నది. ఈరోజు అమెరికా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేశముగా, అదొక పవర్గా, ఒక బీస్ట్గా, ఒక క్రూరముఖముగా, ఒక పవర్గా, ఒక శక్తిగా అది లేపబడుతుందని, ప్రపంచాన్ని అది శాసిస్తుందని చెప్పినట్టుగా ఈరోజు అది కూడా బైబిల్లో రాయబడిన ప్రకారంగానే జరుగుతూ ఉన్నది. రష్యా గురించి బైబిల్లో చెప్పినట్టుగానే జరుగుతూ ఉన్నది. ఈరోజు దాన్ని ఏమంటారు, ఇజ్రాయెల్ ఏ విధంగా ప్రపంచ దేశాలలో పవర్ఫుల్ కంట్రీగా మారుతుంది. అసలు 1900 సంవత్సరాల క్రితము క్రీస్తు శకం 70వ సంవత్సరంలో తీత్ అనే ఒక రోమన్ సైన్యాధిపతి యెరూషలేమును ముట్టడి వేసి అందరినీ ఊచకొత కోసేశాడు. ఇజ్రాయెల్లో ఉన్న యూదులందరినీ. వాళ్ళలో తప్పించుకున్న వారు ఆయా దేశాలలోనికి వెళ్ళి శరణార్థులుగా బతకడం మొదలుపెట్టారు. కానీ వారు మరలా తిరిగి ఒక దేశముగా 1948 మే 14వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు మరలా ఒక దేశముగా ఏర్పడినట్లుగా వాళ్ళకు స్వతంత్రత ప్రకటించబడింది. అసలు ప్రపంచ మ్యాప్లో లేని ఒక ఇజ్రాయెల్ దేశం ఈరోజు మరలా 1900 సంవత్సరాల తర్వాత మరలా అది ప్రపంచ మ్యాప్లోకి రావడానికి కారణం ఏంటిది అంటే అది బైబిల్ ప్రవచనమై ఉన్నది. అది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు చెప్పినట్టుగా అంజూరపు చెట్టు మరలా చిగురిస్తుంది అన్నాడు ఆయన. ఆయన రాకడ సమయంలో జరుగుతుంది అన్నాడు ఆయన. అంజూరపు చెట్టు చిగురించింది. బైబిల్లో అంజూరపు చెట్టు ఏంటో కాదు, అది ఇజ్రాయెల్ దేశం అయి ఉన్నది.
ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేశముగా ఉంటుందని చెప్పాడు. అంతేకాకుండా ఇస్లామిక్ దేశాలతో యుద్ధం జరుగుతుందని కూడా చెప్పాడు. అది ఏర్పడినగా నుండి ఆ దేశముగా 1948లో చరిత్ర చదివిన వాళ్ళకి తెలుసు. మే 14లో ఎప్పుడైతే ఆ దేశంగా ఏర్పడిందో, ఏర్పడిన కొద్ది రోజులకే 6 దేశాలు కలిసి, అప్పటికే ఉన్న అరబ్ దేశాలు 6 దేశాలు కలిసి అప్పుడే ఏర్పడిన ఇజ్రాయెల్పై దాడి చేసిన ఇజ్రాయెలే గెలిచారు తప్ప వాళ్ళు మాత్రం ఓడిపోలే. అందుకు కారణం ఏంటో తెలుసా? అప్పుడే వచ్చిన, ఓ విధంగా ఏర్పడిన పసిబిడ్డ, అప్పుడే ఏర్పడిన దేశం అంటే ఒక పసిబిడ్డ. అది పసిబిడ్డ లాంటి ఇజ్రాయెల్ దేశము ఎప్పటి నుండో ఉన్న అరబ్ దేశాలు 6 దేశాలు వచ్చి దాడి చేసినప్పుడు గెలిచిందంటే అర్థమేంటో తెలుసా? అది బైబిల్లో ఉన్న ప్రవచనం. అది ఇట్స్ బికాజ్ అది బైబిల్ ఉన్న ప్రవచనం. అది కారణం. ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలన్నిట్లలో అదే గెలుచుకుంటూ వస్తున్నది. అలా అవ్వడానికి కారణం ఏంటిది అంటే, చుట్టూ ఉన్న అన్ని దేశాలు కలిసి అంతగా దానిపైన దాడి చేస్తున్నా కూడా అది గెలవడానికి కారణం ఏంటిది అంటే ఇజ్రాయెల్ దేశము. అది బైబిల్లో ఉన్న ప్రవచనం. ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అది బైబిల్లో ఉన్న ప్రవచనం. అలానే ఇజ్రాయెల్ మరియు ఇస్లామిక్ దేశాలు, చుట్టుపక్కల ఇస్లామిక్ దేశాలు జరుగుతున్న యుద్ధం, అది బైబిల్లో ఉన్న ప్రవచనం. త్వరలో ప్రారంభం అవ్వబోతున్నాయి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం దాదాపు ప్రారంభమైంది, కానీ అది ఆపబడుతుంది. త్వరలోనే అది ఆపబడుతుంది. చూస్తుండండి, బైబిల్ ప్రకారంగా ఈ యుద్ధం ఆపబడుతుంది, ఆగుతాయి. అటు రష్యా కూడా ఆగుతుంది, త్వరలోనే జరుగుతుంది. చూడండి, అందుకు ఒక సూపర్ మ్యాన్ వస్తాడు. ఒక సూపర్ మ్యాన్, ప్రపంచ సూపర్ మ్యాన్. ఆ సూపర్ మ్యాన్ ఎవరో కాదు, పోప్ అయి ఉన్నాడు. రోమ్లో ఉన్న పోప్ ఆపబోతున్నాడు, ఆపుతాడు ఖచ్చితంగా. అందులో ఒక ఒప్పందం జరుగుతుంది, రష్యాకి, ఇజ్రాయెల్కి, ఇటు ఇస్లామిక్ దేశాలకు మరియు రోమన్ క్యాథలిక్కి, రోమ్కి మధ్యలో ఒక ప్యాక్ట్, ఒక ఒప్పందం. అది కూడా జరుగుతుంది. చూస్తూ ఉండండి. ఇవన్నీ బైబిల్లో ఉన్న ప్రవచనాలు. అయితే ఇవన్నీ నేనెందుకు చెప్తున్నాను అంటే, ఇదిగో ఈ సమయంలోనే వధువు ఎత్తబడవలసి ఉన్నది. రోము యూదులతో చేసుకుపోయే ఆ నిబంధన వధువు చూడదు అన్నాడు ప్రవక్త. ఈ పెళ్లి కుమార్తె దాన్ని చూడదు, అది జరుగుతున్న సమయంలో ఉండదు. అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు సూపర్ మ్యాన్ రంగంపైకి వస్తున్న సమయం ఇది. ప్రపంచ సూపర్ మ్యాన్ పోప్ అతను రంగంపైకి వస్తున్న ఈ సమయంలో ఏం జరగబోతున్నది? ఖచ్చితంగా ఈ వధువుకి పునర్ధానం జరగబోతున్నది. ఈ వధువు ఎత్తబడబోతున్నది. దట్ ఈస్ ద ప్రొఫెసీ. ఆ ఎత్తబడి క్రమంలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేనే పునర్ధానమును జీవమును. ఏందట? నేనే, బాగా వినండి మాట, నేనే పునర్ధానమును జీవమును అని అన్నాడు యేసు. ఇప్పుడు ఒక వ్యక్తి పునర్ధానం పొందుకోవాలంటే ఏం కావాలి? అతను కూడా పునర్ధానంగా మారాలి. ఒక వ్యక్తి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి పునర్ధానుడై లేవాలంటే ఆ వ్యక్తి ఏం కావాలి? ఆ వ్యక్తి పునర్ధానంగా మారాలి, ఆ వ్యక్తి జీవముగా మారాలి. హల్లెలూయా. అది ఎలా సాధ్యం? సింపుల్, క్రొత్త జన్మ ద్వారా సాధ్యం. క్రొత్త జన్మ ద్వారా సాధ్యం. ఒక వ్యక్తి క్రొత్త జన్మ పొందుకుంటే, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించబడితే ఆ వ్యక్తే పునర్ధానము జీవం అవుతాడు. వాట్? యేసు కదండి పునర్ధానం జీవం. అదే చెప్తాను నేను. ఆ వ్యక్తి పునర్ధానము జీవం అయిపోతాడు. ఒక వ్యక్తి క్రొత్త జన్మ పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి పునర్ధానము జీవంగా మారతాడు అతను. ఎందుకంటే కొత్త జన్మ అంటేనే ఆ వ్యక్తి పునర్ధానము జీవంగా మారడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు అతను ఏం చేయాలి? అతను కొత్త జన్మ పొందుకోవాలి. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడాలి. నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎలా జన్మించబడాలో దాని మీద నేను చాలా ప్రసంగాలు చేసిన ఇప్పటికే, కానీ ఇప్పుడు నేను ఆ టాపిక్ వెళ్ళను. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాల్సిన విధానం ఉంది బైబిల్లో, ప్రక్రియ, ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ జరగాల.
ఆ ప్రాసెస్ జరిగినప్పుడు, ఒక వ్యక్తికి ఆ ప్రాసెస్ జరిగినప్పుడు, ఆ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మ జరిగినప్పుడు, ఆ ప్రాసెస్ జరిగినప్పుడు ఆ వ్యక్తి నూతన సృష్టి అవుతున్నాడు. నూతన సృష్టి అంటే అర్థం ఏంటిది? పాత సృష్టి కాదని అర్థం. నూతన సృష్టి అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు పాత సృష్టి కాడు అని అర్థం. పాత సృష్టి మరణమై ఉన్నది, నూతన సృష్టి జీవమై ఉన్నది. పాత సృష్టి సమాధి ఉన్నది, కానీ నూతన సృష్టి పునరుద్ధానమై ఉన్నది. నువ్వు నూతన సృష్టిగా మారినప్పుడు నువ్వు పునరుద్ధానము జీవముగా మారుతా ఉన్నావు. నూతన సృష్టిగా ఎలా మారగలవు? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుడు ద్వారా. ఈ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడాలంటే ముందు నువ్వు చావాలి. చావాలా పాస్టర్ గారు? ఎస్, చావాలి. ఏ చావు గురించి నేను మాట్లాడుతున్నానంటే మన భౌతిక చావు గురించి మాట్లాడతలేను నేను. భౌతిక మరణం గురించి నేను మాట్లాడతలేను నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఆత్మీయ మరణం గురించి. నువ్వు పాప విషయంలో చచ్చిపోవాలి, లోకం విషయాలలో నువ్వు చచ్చిపోవాలి, శరీరాశ, నేత్రాశ, జీవబిడంబములలో నువ్వు చచ్చిపోవాలి. మనిషిని ఏలేది మూడే, మనిషిని పాపిగా చేసేది మూడే. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవబిడంబం. శరీరాశ, నేత్రాశ, జీవబిడంబమే ఒక మనిషిని పాపిగా చేస్తుంది, ఒక మనిషిని లోకంలో జీవించేటట్లు చేస్తుంది. కానీ కొత్త జన్మలో జరిగేది ఏంటంటే ఆ శరీరాశ, ఆ నేత్రాశ, ఆ జీవబిడంబము చచ్చిపోవాలి. ఎప్పుడైతే ఈ మూడు చచ్చిపోతాయో, ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా మరణిస్తావో ప్రియులారా, అప్పుడు నీలో నూతన జీవాన్ని ఇవ్వడానికి, నీలో నూతన జీవముని ఇవ్వడానికి దేవుడు నీలోనికి వచ్చి నీకు నూతన జీవం ఇచ్చుటకే నేను లేపుతాడు ఆయన. ఇది కొత్త జన్మలో జరిగే ప్రాసెస్. ఇది కొత్త జన్మలో జరిగే ప్రాసెస్, నూతన జన్మ పొందుకునే ప్రాసెస్ ఇది. ముందు నువ్వు చావాలి. ఉదాహరణ చెప్తున్నా, మీరు ఇప్పుడు ఈ ప్రకృతిని చూడండి. ఈ ప్రకృతిలో రైతు ఏం చేస్తాడు? విత్తనాలను తీసుకుపోయి దున్నిన భూమిలో నాటుతాడు. ఆ దున్నిన భూమిలో దాన్ని నాటినప్పుడు ఆ విత్తనము జన్మించాలంటే ముందు అది చావాలి. సైన్స్ చదవండి, బాటనీ లైఫ్ గురించి చదవండి. బాటనీ లైఫ్లో ఉంటుంది ఇదంతా. ఫస్ట్ ఇట్ హ్యాస్ టు డై, ద సీడ్ హ్యాస్ టు డై. విత్తనము చచ్చిపోవాలి, అది కుళ్ళిపోయి చచ్చిపోవాలి. అందుకే నీకు మొలకెత్తుడు వెంటనే జరగదు, కొద్ది రోజులు పడుతుంది మొలకెత్తడానికి. నూతన జీవం దాంట్లో నుండి మొలక బయటికి రావడానికి ముందు అది ఏం కావాలంటే కుళ్ళిపోయి చచ్చిపోతే అప్పుడు అందులో నుండి ఒక నూతన జీవం బయటకు వస్తుంది. సేమ్ అదేవిధంగా శరీరాశ, నేత్రాశ, జీవబిడంబము, ఈ మూడు మనలో చచ్చిపోతేనే క్రీస్తు ఒక జీవం మనలోనికి వస్తుంది. క్రీస్తు జీవమే పునరుద్ధానము జీవమై ఉన్నది. క్రీస్తు జీవమే పునరుద్ధానము నిత్య జీవమై ఉన్నది. ఆ క్రీస్తు జీవమై ఉన్న పునరుద్ధానము నిత్య జీవము నీలో, ఎందుకంటే యేసు ఇక్కడ అన్నాడుగా, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నా, ఎటర్నల్ లైఫ్, నేనే నిత్య జీవమునై ఉన్నా. ఇప్పుడు ఆయనే నిత్య జీవము, ఆయనే పునరుద్ధానం. అది నువ్వు దాన్ని పొందుకోవాలంటే ఉన్న మార్గం ఏంటంటే ముందు నీలో శరీరాశ, నేత్రాశ, జీవబిడంబం చచ్చిపోతే అప్పుడు నీలో పునరుద్ధానము జీవమై ఉన్న యేసుక్రీస్తు జీవము నీలోనికి వచ్చి నిన్ను బ్రతికిస్తుంది. అప్పుడు నువ్వేమవుతావు అంటే పునరుద్ధానం జీవమవుతావు. నువ్వే పునరుద్ధానం జీవం. ఇప్పుడుగా నువ్వే దేవునిలో భాగమై ఉన్నావు. ఇప్పుడు దేవుడు మాత్రమే నిత్య జీవి, దేవుడు మాత్రమే నిత్య జీవి. ఓన్లీ గాడ్ ఈజ్ ద ఎటర్నల్ లైఫ్. గాడ్ ఈజ్ ద ఎటర్నల్ లైఫ్. దేవుడు మాత్రమే నిత్య జీవం గలవాడు. నీకు నిత్య జీవం కావాలంటే నువ్వు దేవుల్లో భాగం కావాలి. దేవుల్లో భాగము కాకుండా నువ్వు నిత్య జీవం కాలేవు, నువ్వు నిత్య జీవాన్ని పొందుకోలేవు. ఎందుకంటే నిత్య జీవం దేవుడు మాత్రమే. కాబట్టి దేవుల్లో భాగం కావాలంటే నీకు క్రొత్త జన్మ జరగాలి, నీకు నూతన జన్మ జరగాలి. ఆ ప్రక్రియ, ఆ ప్రాసెస్ నీకు జరగాలి. ఆ ప్రక్రియ, ఆ ప్రాసెస్ నీకు జరిగినప్పుడు, నీకు నూతన జన్మ నువ్వు పొందుకున్నప్పుడు, నువ్వు అప్పుడు దేవుల్లో భాగమైనావు. కాబట్టి
నువ్వు పునరుద్ధానమును జీవమును కలిగి ఉన్నావు. ఇప్పుడు పునరుద్ధానం జీవం కలిగిన వ్యక్తిని నువ్వు ఒకవేళ అతను చనిపోయి సమాధి చేయబడ్డా మరలా తిరిగి అతను లేస్తాడు. అంత దినమంది అతను మరలా తిరిగి లేస్తాడు. ఎందుకు లేస్తాడంటే అతనిలో పునరుద్ధానం ఉంది, అతనిలో పునరుద్ధానపు శక్తి ఉంది, అతనిలో జీవం ఉంది అతనిలో. కాబట్టి ఆ పునరుద్ధానపు శక్తి, ఆ పునరుద్ధానపు జీవము అతన్ని తిరిగి లేపుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ చనిపోయిన వ్యక్తి ఆ సమాధిలోనికి వెళ్ళినప్పుడు అతని ఆత్మ సమాధిలోనికి వెళ్ళదు, అతని ఆత్మ, అతని ప్రాణం సమాధిలోనికి వెళ్ళదు. ప్రాణం అంటే ఆత్మ యొక్క స్వభావం, ప్రాణం అంటే ఆత్మ యొక్క స్వభావం. అతని ప్రాణం, అతని ఆత్మ సమాధిలోనికి వెళ్ళదు. అతని భౌతిక దేహం మాత్రమే సమాధిలోనికి వెళ్తుంది. దాన్ని మాత్రమే మనం మట్టికి అప్పచెప్తాం. ఎందుకంటే అది మట్టిలో నుండి వచ్చింది కాబట్టి మరలా మట్టికి దాన్ని అప్పచెప్పాలా. కానీ ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి తిరిగి అది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఆ శరీరం లేపబడాలంటే ఏం కావాలి? దానిలో కూడా పునరుద్ధానపు శక్తి ఉండాలి. ఆ సమాధిలోకి వెళ్ళిన, మట్టిలోనికి వెళ్ళిపోయిన శరీరము మరలా తిరిగి లేపబడాలంటే దాంట్లో పునరుద్ధానపు శక్తి ఉండాలి, దాంట్లో నిత్య జీవం ఉండాలి. ఆ నిత్య జీవం కనుక ఉంటే అది తిరిగి లేపబడుతుంది. మనందరూ తెలుసు, సైన్స్ ప్రకారంగా మన శరీరము ఒక చెంచడు మట్టితో తయారు చేయబడింది. ఎంత? ఏంటి బ్రదర్ ఇంత పెద్ద శరీరం? ఎస్, అది చెంచడు మట్టి. ఆ చెంచడు మట్టిలో 16 మూలకాలు ఉన్నాయి, 16 ఎలిమెంట్స్. సైన్స్ ప్రకారంగా వెతకండి, మీరు గూగుల్లో ఉంటుంది. మానవ శరీరం 16 మూలకాలతో తయారు చేయబడింది. ముఖ్యమైన మూలకాలు పొటాషియం, కాల్షియం, ఐరన్, తర్వాత సల్ఫర్. ఇలా ఈ 16 మూలకాలు చెంచడు మట్టి. 16 మూలకాలు చెంచడు మట్టి. అంటే దాంట్లో పొటాషియం ఎంత ఉంటుంది అంటావు? గింత ఉంటుంది. కాల్షియం ఎంత ఉంటుంది అంటావు? గింత ఉంటుంది. ఐరన్ ఎంత ఉంటుంది అంటావు? ఇంత ఉంటుంది. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. సల్ఫర్ ఎంత ఉంటుంది అంటావు? ఇంత ఉంటుంది. ఈ కొంచెం 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 కలిపితే చెంచడు అవుతుంది. కానీ ఒక రక్షించబడిన వ్యక్తికి, రక్షణ లేకుండా చనిపోయిన వ్యక్తికి తేడా ఏంటి? ఒక కొత్త జన్మ పొందుకున్న వ్యక్తి, రక్షించబడిన వ్యక్తికి, రక్షణ లేకుండా చనిపోయిన వ్యక్తికి తేడా ఏంటి? ఒకటి, అతనిలో ఉన్న 16 మూలకాలు పునరుద్ధానమును జీవమును కలుగునేవి. అతనిలో ఉన్న కాల్షియం, అతనిలో ఉన్న పొటాషియం, అతనిలో ఉన్న సల్ఫర్, అతనిలో ఉన్న ఐరన్, అతనిలో ఏమేమి ఉన్నాయో అతనిలో లేక ఆమెలో ప్రతిదీ కూడా దాంట్లో ఆ చిన్న చిన్నగా ఉన్న, కొద్ది కొద్దిగా ఉన్న ఆ చెంచడు దాంట్లోనే నిత్య జీవం ఉన్నది. నిత్య జీవం ఉన్నది. ఆ పొటాషియం నిత్య జీవం కలిగిన పొటాషియం, ఆ కాల్షియం నిత్య జీవం కలిగిన కాల్షియం, ఆ ఐరన్ నిత్య జీవం కలిగిన ఐరన్. అందుకే ఆ వ్యక్తి చనిపోయినా మరలా తిరిగి లేస్తాడు. ఎందుకంటే అతను పునరుద్ధానమును జీవమును కలిగి ఉన్నాడు కాబట్టి. అతను చనిపోయినా మరలా తిరిగి లేస్తాడు. ప్రియులారా, నేను చెప్పేది అర్థమవుతున్నదా? ఆమేన్, హల్లెలూయా. ఇక అతని ఆత్మ, ఒక మనిషి చనిపోయినప్పుడు 2 చోట్లున్నాయి. ఈ రెండిట్లలో ఏదో ఒక చోటికి వెళ్తాడు అతని ఆత్మ. నువ్వెవరు అంటే ఆత్మ. అద్దం ముందు నిలబడితే కనబడుతున్నది నువ్వు కాదు, చెంచడు మట్టది. అద్దం ముందు నిలబడినప్పుడు కనబడేది అది చెంచడు మట్టది. అసలు నువ్వు ఎవరు అంటే ఆత్మ, స్పిరిట్. స్పిరిట్, ఆత్మ, సోల్, ప్రాణం, అది నువ్వు. చనిపోయిన వ్యక్తి ఇక్కడ భూమిపైన రక్షించబడ్డా రక్షించబడలేదా అనే దానిపైన అతని గమ్యము ఆధారపడి ఉన్నది. 2 గమ్యాలు ఉన్నాయండి. ఒకటి పరదేశు, రెండవది పాతాళం. పరదేశు, పాతాళం. బైబిల్ ప్రకారంగా ఈ 2 ఉన్నాయి.
ఒక వ్యక్తి కొత్త జన్మ పొందుకుంటేనో అతను ఆల్రెడీ పునరుద్ధానం జీవం పొందుకొని ఉన్నాడు. అతని శరీరంలో పునరుద్ధానం జీవపు శక్తి ఉంది, పునరుద్ధానపు శక్తి జీవపు శక్తి. అతని ప్రాణంలో కూడా పునరుద్ధానపు జీవపు శక్తి ఉంది. అతను దేవుల్లో భాగం కాబట్టి పరదేశకి వెళ్తాడు. దేవుల్లో భాగం కాబట్టి విశ్రాంతిలోనికి వెళ్తాడు. ఒకవేళ ఒక వ్యక్తి కనుక రక్షించబడలేదనుకో, కొత్త జన్మ పొందుకోలేదనుకో, అతనిలో ఇంకా శరీరాశ నేత్రాశ జీవ బ్రహ్మాలతో బతికి జీవించి అట్టనే చచ్చిపోయాడు అనుకో, అతనిలో దేవుని జీవము లేనందున, అతనిలో దేవుని పునరుద్ధానపు శక్తి, అతని యొక్క శరీరంలో పునరుద్ధానపు శక్తి దేవుని జీవము, అతని ప్రాణంలో పునరుద్ధానపు శక్తి దేవుని జీవము లేనందున అందరిలాగానే అతని దేహాన్ని తీసుకుపోయి సమాధిలో పెట్టేస్తాం, అది మట్టిలో కలిసిపోతుంది. కానీ అతని ప్రాణం మాత్రం, అతని ఆత్మ మాత్రం దేవుని భాగముగా లేనందున, దేవుని భాగం అతనిలో లేనందున ఆ వ్యక్తి పాతాళంలో పడతాడు, యాతన పెట్టబడే స్థలములో పడతాడు. యాతన పెట్టబడే స్థలములో అక్కడ అతని ఆత్మ పడుతుంది తీర్పు రోజు దాకా అతని ఆత్మ యాతన పెట్టే స్థలంలో ఉంటుంది. ఎందుకంటే అతను దేవుని దగ్గర ఒకరోజు తీర్పు పొందుకోవాల్సి ఉన్నది. అతను చేసిన క్రియలకు అవి మంచివైనా చెడ్డవైనా అవి ఖచ్చితంగా దేవుని విమర్శ దినమున, దేవుని తీర్పు రోజున గొప్ప కోర్టు ఉండబోతుంది దేవుడిది. ఆ గొప్ప కోర్టులో అతని క్రియలకు అతనికి ప్రతిఫలం ఇవ్వాల్సి వస్తుంది. అతను చేసిన క్రియలకు అతను ప్రతిఫలం పొందుకోవాల్సి ఉంది. దేవుడు అతనికి తీర్పు తీర్చబోతున్నాడు. దానికంటే ముందు ఈ నిత్య జీవాన్ని పొందుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు కొత్త జన్మ పొందుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ శరీరం నిత్య జీవమును కలుగుండి సమాధిలోనికి పోయింది, పునరుద్ధాన శక్తి కలుగుండి సమాధిలోకి వెళ్ళింది. వాళ్ళ ప్రాణం దేవుల్లో భాగమై ఉండి పునరుద్ధానము జీవముగా ఉండి ఇప్పుడు పరదేశకు వెళ్ళింది. పరదేశం అనేది ఒక విశ్రాంతి స్థలం. అందుకే మనం రాస్తాం, ఎవరైనా చనిపోతారు రిప్ RIP అంటే రెస్ట్ ఇన్ పీస్. కానీ నిజంగా మనం రాసినట్టేనే పీస్లో ఉన్నాడంటావా? రెస్ట్ ఇన్ పీస్ అనేది కేవలం రక్షించబడిన వాళ్ళకు, రిప్ అనేది కేవలం రక్షించబడిన వాళ్ళకు, కొత్త జన్మ పొందుకున్న వాళ్ళకు, రక్షించబడిన వాళ్ళకు మాత్రమే రిప్, రెస్ట్ ఇన్ పీస్. మరి రక్షించబడిన వాళ్ళకు నువ్వెన్ని రిప్పులు మెసేజ్లు పంపించినా, ఎన్ని వాట్సాప్లో, ఎన్ని ఫేస్బుక్లో, ఎన్ని ఇన్స్టాగ్రామ్లో ఎన్ని పంపించినా, ఎన్ని మనము పోస్టర్లు కొట్టించినా, ఎన్ని మనం ఊరంతా రిప్ అని చెప్పి ఫోటో పెట్టి మనం పోస్టర్లు అంటుపెట్టినా, లేకపోతే బ్యానర్స్ కట్టినా, ఆ వ్యక్తి ఆత్మ మాత్రం రక్షణ పొందుకోలేదు. కాబట్టి పాతాళములో పేలాలు ఎగురుతా ఉంటాయి చూడండి, మనం వేస్తా అంటే పాప్కార్న్ ఎగిరినట్టు ఎగురుతా ఉంటాడు అక్కడ. అతని ఆత్మ పాప్కార్న్ ఎగిరినట్టు ఎగురుతా ఉంటుంది అక్కడ, ఆ యాతన పెట్టే స్థలంలో. ఇక్కడ మనం రిప్ అని పెడతాం, రెస్ట్ ఇన్ పీస్. కానీ పాపం అతను రెస్ట్ ఇన్ పీస్లో లేడు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడడం అనేది ముఖ్యం. చర్చ్కి వెళ్ళడం అనేది ఒక మతాచారం కోసం కాదు. ఎందుకంటే క్రైస్తత్వం అనేది అసలు మతమే కాదు. క్రైస్తత్వం అనేది పరలోకానికి మార్గమై ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నేనే పరలోకమునకు మార్గమును సత్యమును జీవమునై ఉన్న నేను. పరలోకానికి వెళ్ళే మార్గము నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని స్పష్టంగా యేసుప్రభు చెప్పాడు. ఈరోజు మనుషులు దాన్ని మతంగా చేస్తే మనం చేసేది ఏం లేదు. కానీ వాస్తవంగా అది మతం కాదు. క్రైస్తత్వం అనేది మార్గం. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళే మార్గం, స్వర్గానికి వెళ్ళే మార్గం, రెస్ట్ ఇన్ పీస్కి వెళ్ళే మార్గం, విశ్రాంతిలోనికి వెళ్ళే మార్గం అది. అందుకు మార్గం ఏంటిది అంటే క్రైస్తత్వం ఏంటిదంటే కొత్త జన్మ.
నూతన జన్మ. ఆ క్రొత్త జన్మ పొందుకున్నవాడు రెస్ట్ ఇన్ పీస్లో ఉంటాడు. కొత్త జన్మ పొందనివాడు ఎలాగైతే పాప్కార్న్ ఎగురుతూ ఉంటుందో మనం తయారు చేస్తుంటే, అలానే వాని ఆత్మ కూడా అక్కడ ఆ పాతాళంలో ఎగురుతూ ఉంటుంది, అలాంటి యాతన పడే స్థలంలో. దాని తర్వాత గమనించండి, దాని తర్వాత ఏం జరుగుతుంది పాస్టర్ గారు అంటే, బైబిల్ ఏమని చెప్తుందంటే, మొదటిగా ఎవరెవరైతే క్రీస్తులో నిద్రించారో, క్రీస్తులో నిద్రించడం అంటే క్రీస్తులో మృతి పొందడం, రక్షించబడి మృతి పొందడం. ఎవరెవరైతే రక్షించబడి మృతి పొందారో, కొత్త జన్మ పొందుకొని మృతి పొందారో, వాళ్ళందరూ తిరిగి ఇప్పుడు లేపబడబోతున్నారు. కరెక్ట్గా ఇప్పుడు మనం ఆ కాలంలోనే ఉన్నాం, ఆ సీజన్లోనే ఉన్నాం. ఏ సీజన్లో ఉన్నాం చెప్పండి? పునరుద్ధానమును పొందుకునే సీజన్. ఎందుకో తెలుసా ఆ సీజన్? ఎట్లా పాస్టర్ గారు నీకు ఎట్లా తెలుసు సీజన్? ప్రతి సీజన్కి సూచనలు ఉంటాయి. బాగా ఉడకపోస్తున్నది, 47-48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది, దాన్ని ఏ కాలం అంటావు చెప్పండి నాకు? అంటావా అనవా? ఫుల్ వర్షాలు పడతాయి, పొద్దుటి నుండి సాయంత్రం దాకా వర్షమే, 2 రోజులైన వర్షమే, 3 రోజులైన వర్షమే. దానే ఏ కాలం అంటావు? వర్షాకాలం. అదొక కాలం, వర్షాకాలం. ఇప్పుడు చలి పెడతా ఉంది, బాగా మంచు కురుస్తూ ఉన్నది, చలి పెడతా ఉన్నది, స్వెటర్ లేకుండా తిరగలేవు. దాని ఏం కాలం అంటావు? వినపడతలా? ఎట్లా చెప్పినావు? కాలాన్ని ఎట్లా చెప్పినావు నువ్వు? సూచనలను బట్టి. యేసుక్రీస్తు కూడా నువ్వు ఇప్పుడు ఏ కాలంలో ఉన్నావో బైబిల్లో సూచనలు చెప్పాడు ఆయన. కాలాన్ని బట్టి నువ్వు సూచనలు, ఆ కాలాన్ని బట్టి నువ్వు ఆ కాలాన్ని గుర్తించాలంటే ఆ సూచనలను చూడమన్నాడు ఆయన. ఇప్పుడు ఆ సూచనలోనే ఒక సూచన, ఇంకొక 15 నిమిషాలు చెప్తాను, జాగ్రత్త వినండి. మనం చదివిన మొదటి దశలోనిక 4వ అధ్యాయము 16వ వచనం. ఏంటిది అది? ఆ సీజన్ ఏంటిదట? అది ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభువు మొదటిగా పరలోకము నుండి దిగి వచ్చును. వచ్చాడా? సీజన్ మొదలైందా? ఇదేం సీజన్? ఇది పునరుద్ధానం పొందుకొని ఎత్తబడే సీజన్. ఇది ఎట్లా చెప్తున్నావు పాస్టర్ గారు? ఇది పునరుద్ధానము, సమాధులు తెరవబడి పరిశుద్ధుల శరీరాలు లేపబడతాయి. ఈ 2000 సంవత్సరాలలో ఎవరెవరైతే పరిశుద్ధులు నిద్రించారో, ఎవరెవరైతే ప్రవక్తలు నిద్రించారో, పరిశుద్ధులు, విశ్వాసులు, విశ్వాసురాళ్ళు నిద్రించారో, వాళ్ళందరూ పునరుద్ధానం పొందుకోబోతున్నారు. ఈ 2000 సంవత్సరాలు నిద్రించిన వారు అని నువ్వు ఎట్లా చెప్తున్నావు? సీజన్ స్టార్ట్ అయింది. నీ ఋతువును, నీ కాలమును, నీ ఋతువును, దాని వర్తమానమును గుర్తించాలి. ఏ పిచ్చోడైనా ఇది చలికాలం కాదంటాడా చెప్పండి? అందుకే పిచ్చోడన్నా. ఎందుకంటే పిచ్చోడు కూడా తెలుసు ఇది చలికాలం అని. ఎలా తెలుసు? చలి పెడతాదిగా. చలి పెడుతున్నప్పుడు చలికాలం కాకపోతే ఇంకేం కాలం అది? చలిమంట కాసుకుంటున్నప్పుడు అది చలికాలం కాకపోతే ఇంకే కాలం అది? పిచ్చోడు కూడా తెలుసు అది చలికాలం అని. ఒకవేళ ఎవడన్నా అన్నాడు, ఈ చలికాలం కాదనక, వాడు పిచ్చోడు కన్నా అధ్వానం అనమాట. మన పరిస్థితి ఏంటంటే పిచ్చోళ్ళ కంటే అధ్వానం వాడిగా. అంత మతి లేనోడు అనమాట. పిచ్చోడు అంటేనే మతి లేనోడు. మతిలోనికే కాలాలు తెలిస్తే ఇక అది కూడా కాదండి. ఇట్లా వాట్ ఈస్ దిస్ సీజన్? ఇదేం కాలం? ఇది ఆత్మీయంగా ఇదేం కాలం? ఇది ప్రభు దిగొచ్చిన కాలం. ఇది 1963లో 1963లో ఫిబ్రవరి 28న ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా, అలానే మొదటి తెస్సలోనిక 4:16 ప్రకారముగా ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను మొదటిగా ప్రభు దిగొచ్చును. ప్రభు దిగొచ్చాడా? ఇప్పుడు ప్రభు దిగొచ్చిన ఈ కాలంలో
ప్రభు దిగొచ్చిన ఈ కాలంలో బైబిల్ ప్రకారముగా ఆయన ఎందుకు దిగొచ్చాడో మనకు సూచనలు చెప్పాడా? ఆయన ఎందుకు దిగొచ్చాడు అంటే పునరుద్ధానం కోసం దిగొచ్చాడు, ఎత్తబడుట కోసం దిగొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఎత్తబడే సీజన్లో ఉన్నామా? వధువు లక్ష్యం ఏంటిది? ఎత్తబడుట. మన లక్ష్యం ఏంటి చెప్పండి? ఎత్తబడుట. మన కాలపు వాగ్దానం ఏంటిది? ఎత్తబడుట. మన కాలపు వాగ్దానం ఎత్తబడుట, వధువు లక్ష్యం ఎత్తబడుట. ఆమేన్. సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 63లోనే. ఆర్భాట వర్తమానమేనా? ఆర్భాటం ప్రధాన దూత శబ్దం, దేవుని బూర. ఆర్భాట వర్తమానమే ఈరోజు మనందరినీ రక్షించింది. ఆర్భాట వర్తమానంలోనే మనందరికీ కృత జన్మ జరుగుతుంది. ఆర్భాట వర్తమానంలోనే మనమందరం క్రీస్తులో సమకూర్చబడి ఐక్యత పొందుతానా? మనము క్రీస్తుతో ఐక్యత పొందుతున్నాము. క్రీస్తుతో ఐక్యత పొందిన వాళ్ళందరూ ఒకరితో ఒకరు ఐక్యత పొందుతున్నారు. నేను అన్నది అర్థమైందా? క్రీస్తుతో ఐక్యత పొందాలంటే నువ్వు కొత్త జన్మ పొందుకోవాలి. కొత్త జన్మ ఎక్కడుంది అంటే ఆర్భాట వర్తమానంలో. ఆర్భాటముతో ప్రభు దిగొచ్చాడు. ఇప్పుడు ఆర్భాట వర్తమానమే ప్రభు దిగొస్తున్నప్పుడు ఇస్తున్న వర్తమానమే ఈరోజు మన కాల వర్తమానం, మన గడియ వర్తమానం. అదే వధువు యొక్క జీవాహారం. అది వధువు జీవారం, జీవింపజేయు జీవారం. ఈరోజు మనం జీవిస్తున్నదే ఆ జీవారం పైన. మనుషుడు బ్రతుకుచున్నది రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్తలో 4:4 చెప్పబడిందా? అదే మన జీవారం. వాక్యమే మన జీవారం, జీవింపజేయు జీవారం. అందుకే నా పరలోకమున ఆయన దిగి వస్తున్నప్పుడు ఆయన కుడి చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ఆయన కుడి చేతిలో ఒక విప్పబడిన పుస్తకం ఉన్నది. అదేంటిది? వధువు జీవారం. దాని ద్వారా ఏమవుతుంది? కొత్త జన్మ జరుగుతుంది. కొత్త జన్మ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు క్రీస్తుతో ఏకమయ్యి, అలా క్రీస్తుతో ఏకమైన వాళ్ళందరితో ఒకడవుతాను ఇప్పుడు నువ్వు. అదే నువ్వు క్రీస్తులో సమకూర్చబడుట. ఆర్భాట వర్తమానం సీజన్ స్టార్ట్ అయింది. ప్రభు దిగొచ్చినప్పుడు ఆర్భాట వర్తమానంతో దిగొస్తున్నాడు. ఆ ప్రభు దిగొస్తున్న కాలంలోనే ఆర్భాట వర్తమానం ప్రారంభమైంది. అందుకే ఇది ఏం సీజన్ అంటే పునరుద్ధానం పొందే సీజన్. ఎందుకు? రెండవ వర్తమానం, ఆర్భాట వర్తమానం తర్వాత వస్తున్నది ప్రధాన దూత శబ్దం. ప్రధాన దూత శబ్దం ఏంటిది? మృతులను, క్రీస్తులో నిద్రించిన మృతులను తిరిగి లేపబోతున్నది. ఇప్పటిదాకా అదే చెప్పిన. కొత్త జన్మ పొందుకొని ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తే పునరుద్ధానం జీవం. ఆ వ్యక్తి దేని కొరకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? ప్రధాన దూత శబ్దం. ఆ ప్రధాన దూత శబ్దమే ఆయన బిగ్గరగా కేక వేయుట. సిలువలో ఆయన బిగ్గరగా కేక వేశాడు. ఏం జరిగింది? ఆ కేకకు సమాధులు తెరబడ్డాయి. పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ ఆదాము మొదలుకొని అందరూ లేపబడ్డారు అక్కడ సమాధుల్లో ఉండి. కరెక్టేనా? మూడో రోజున అందరు లేపబడ్డారా లేదా? అలానే లాజరు కూడా చనిపోయి 4 రోజులైంది. లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి, మనం చదివిన 11వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ సంఘటన. లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి బిగ్గరగా కేక వేశాడు. ఏమని? లాజరు బయటికి రాని. అప్పుడు లాజరు పునరుద్ధానం పొందుకొని సమాధిలో నుండి బయటికి వచ్చాడు. అతను కుళ్ళిపోయిన అతని శరీరం, ఒక మనిషి శరీరము 72 గంటలు దాటిందంటే, అంటే 3 రోజులు దాటిందంటే కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. పురుగులు పుడతాయి మనిషి శరీరంలోనే. ఎక్కడి నుండో రావాల్సిన అవసరం లేదు. మనిషి శరీరంలోనే పురుగులు పుడతాయి. మనిషి శరీరంలోనే ఆ పురుగులు దాన్ని తినేస్తూ ఉంటాయి. అప్పటికే లాజర్ కళ్ళను తినేసినాయి పురుగులు. లాజర్ ముక్కును తినేసినాయి, చెవులను తినేసినాయి. లాజర్లో ఉన్న చాలా శరీర అవయాలు ఆ పురుగులు తినడం ప్రారంభించేసినాయి ఆల్రెడీ.
కానీ యేసు ఎప్పుడైతే బిగ్గరగా కేక వేశాడో, లాజరు బయటికి రా అని, ఏం జరిగింది ప్రియులారా? పునరుద్ధానపు శక్తితో ఉన్న లాజరు బయటకు వచ్చాడు. అక్కడ పునరుద్ధానపు శక్తి, ఆ పునరుద్ధానపు శక్తి లాజరును బయటికి తీసుకొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అదే ప్రధాన దూత శబ్దం. ఈ దినములలో ఒక దినమున, ఒక ఉదయమున 6 నుండి 9 మధ్యలో ఎత్తబడుట అనే వర్తమానంలో ప్రవక్త చెప్పిన ప్రకారముగా ఆ ప్రధాన దూత శబ్దము మృతులు వినబోతున్నారు. ఆ ప్రధాన దూత శబ్దమును మృతులు వినబోతున్నారు. ఎక్కిందానని చెప్పింది. అప్పుడు ఏం జరుగుతుంది? నిద్రించిన వధువు, 7 సంఘకాలాలలో నిద్రించిన పెళ్లి కుమార్తె, పరిశుద్ధులు, వాళ్ళందరూ కూడా తిరిగి సమాధుల్లో నుండి వాళ్ళ శరీరాలు లేపబడబోతున్నాయి. అందుకు వాళ్ళ ఆత్మలు రావాలి, వాళ్ళ ప్రాణములు రావాలి. వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? పరదేశంలో విశ్రాంతిలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? నీకు తెలుసా పరదేశం ఎక్కడుందో? ఇక్కడ నుండి 6 ఫీట్ల దూరంలో ఉంది. 6 ఫీట్స్ ప్రాఫిట్ చెప్పాడు. 6 ఫీట్ల ఎత్తులో ఇక్కడ నుండి. కానీ అది వేరొక ప్రపంచంలో ఉంది, ఈ ప్రపంచంలో లేదు. అది నేను అన్నది అర్థమైందా? అది వేరొక ప్రపంచం అది. అందుకే ఈ 6 ఫీట్ల దూరంలో ఉన్నది మనం దాన్ని చూడలేం. దానికి కారణం ఏంటిదంటే అది మరొక ప్రపంచంలో ఉంది. ఉదాహరణ, ఈరోజు మైక్రోస్కోప్ని కనిపెట్టిన తర్వాత మన సాధారణమైన కళ్ళు ఏవైతే చూడలేకపోతున్నాయో, అదే మైక్రోస్కోప్ కింద అది మనం చూడగలుగుతాం. మైక్రోస్కోప్ కింద మన సాధారణ కళ్ళు వాటిని చూడలేవు, కానీ మైక్రోస్కోప్ ద్వారా దాన్ని చూడగలుగుతాం. అంటే అవి అక్కడే ఉన్నాయి, కానీ మన కళ్ళు చూడలేవు. దాన్ని మనం కనిపెట్టిన పరికరం ఏంటంటే మైక్రోస్కోప్. అదేవిధంగా ఇప్పుడు పరదేశం ఎక్కడో లేదు, 6వ పరిమాణం పరదేశం ఎక్కడో లేదు, అది ఇక్కడ నుండి ఒక 6 ఫీట్ల దూరంలోనే ఉంది, కానీ నువ్వు దాన్ని చూడలేవు. ఎందుకు చూడలేవు అంటే అది మరొక ప్రపంచంలో ఉంది. దట్ ఈస్ ఇన్ అనదర్ వరల్డ్. మరొక ప్రపంచంలో ఉన్న దానిని నువ్వు చూడలేవు. వాళ్ళ మరొక ప్రపంచంలో ఉన్న వారు వాళ్ళ శరీరాలు పొందుకోవడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళ శరీరాలు ఏవైతే సమాధిలో ఉన్నాయో, ఆ పునరుద్ధానపు శక్తి, జీవము కలిగిన వాళ్ళ శరీరాలు తిరిగి లేపబడతాయి. ప్రధాన దూత శబ్దంలా వాళ్ళు అందులోకి ప్రవేశిస్తారు. అప్పుడు వాళ్ళు మహిమా శరీరులుగా మారుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ 6వ పరిమాణంలో పరదేశంలో వాళ్ళ ఆత్మలుగా లేరు, వాళ్ళు ప్రాణులుగా ఆత్మలుగా లేరు, వాళ్ళు ఇంకొక శరీరంలో ఉన్నారు వాళ్ళు. అందుకే పౌలు గారు అంటాడు 1 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం ఏమంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన, అంటే అది మరలా భూమిలో నుండి వచ్చింది కాబట్టి మరలా తిరిగి భూమిలో కలిసిపోయిన మరొక గుడారం, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన మరొక గుడారం పరలోకమందు మనకు ఉన్నది. రక్షించబడిన వ్యక్తికి ఈ శరీరం పైన బాధల, ఎందుకంటే అతనికి ఇంకొక శరీరం ఉంది. అది నిత్య జీవమై ఉన్న శరీరం, అది నిత్యము జీవించే శరీరం. విచిత్రం ఏంటంటే ఈ శరీరానికి వయసు ఉన్నది, రోగములు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, కాలం ఉన్నది, మరణం ఉన్నది. కానీ ఆ శరీరానికి వయసు లేదు, రోగము లేదు, వ్యాధులు లేవు, కాలం లేదు, మరణం లేదు. ఆ శరీరం ఉండుడే యవన శరీరంగా ఉంటుంది. 18,000 సంవత్సరాల యువకుడిగా ఉండే శరీరం అది. కానీ ఆ శరీరంలో మరణం ఉండదు, ఆ శరీరంలో మరణం ఉండదు, రోగాలు ఉండవు, వ్యాధులు ఉండవు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిద్ర ఉండదు, అలసట ఉండదు, చెమట ఉండదు. నేను చెప్పేది అర్థమైందా? జుట్టు ఊడిపోయే సమస్య ఉండదు, నో ప్రాబ్లమ్స్. అది నిత్యము ఉండే శరీరం అది. ఇప్పుడు రక్షించబడిన వ్యక్తి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ శరీరంలోనికి వెళ్తుంది. ఇప్పుడు ఆ శరీరంలో విశ్రాంతిలో ఉంటాడు పరదేశంలో. ఈ సీజన్లో ఇప్పుడు ఏం జరగబోతుందంటే, ర్యాప్చర్ సీజన్లో ఉన్నాం మనం. ఇప్పుడు
ఎత్తబడే సీజన్లో ఉన్నాం. ఏం జరగబోతుందంటే ఆల్రెడీ ఆర్భాట వర్తమానంలో మనం సజీవంగా ఉన్న వాళ్ళందరూ క్రీస్తులో సమకూర్చబడ్డారు, కొత్త జన్మ పొందుకున్నారు, క్రీస్తులో ఒకటై ఉన్నారు. ఇప్పుడు క్రీస్తులో అంత ప్రపంచంలో ఒక దేశంలో ఉండడం కాదు, క్రీస్తులో వాళ్ళు ఒకటై ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశాలలో ఉన్నా ఆమెన్ అంటారా? క్రీస్తు యేసుతో పాటు పరలోక స్థలంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక సజీవన వాళ్ళు క్రీస్తు యేసుతో పాటు పరలోక స్థలంలో ఉంటే, నిద్రించిన వారు విశ్రాంతి స్థలంలో వాళ్ళు థియోఫనీలో ఉన్నారు. దాని పేరేం పేరండి? ఆ శరీరం పేరు థియోఫనీ. అది గ్రీక్ వర్డ్ని మీరు థియోఫనీ అని వెతికితే డిక్షనరీలో, థియో అనగా దేవుడు, ఫనీ అనగా శరీరం, అంటే దేవుని శరీరం, అది గాడ్స్ బాడీ. దాన్నే ఏమంటారంటే ఇమ్మోర్టల్ బాడీ, ఇంగ్లీష్లో ఇమ్మోర్టల్ బాడీ, అక్షయ శరీరం, ఇన్కరప్టబుల్ బాడీ. అదే శరీరానికి పేర్లు ఇవి. ఇన్కరప్టబుల్ బాడీ అంటే అమర్త శరీరం, అక్షయ శరీరం, అమర్త శరీరం. ఇమ్మోర్టల్ బాడీ, ఇన్కరప్టబుల్ బాడీ. ఇన్కరప్టబుల్ అంటే చెడిపోవుట, ఇన్కరప్టబుల్ అంటే చెడిపోని శరీరం. ఈ శరీరం చెడిపోయే శరీరం, అందుకే రోగాలు వస్తాయి, అందుకే వ్యాధులు వస్తాయి, అందుకే మనకు అన్ని బాధలు వస్తాయి. కానీ ఆ శరీరం చెడిపోని శరీరం, పురుగులు తినని శరీరం, వయసు లేని శరీరం, నిత్యము జీవించే శరీరం, ఆకలి దప్పికలు లేని శరీరం, నిద్ర లేని శరీరం, అలసట లేని శరీరం. ఇది రక్షించబడిన వాళ్ళకు మాత్రమే. పౌలు గారు చెప్పాడు, భూమి మీద మన ఈ గుడారము అంటే ఈ శరీరము, పురుగులు తినే ఈ శరీరము, రోగాలు వ్యాధులతో ఉండే ఈ శరీరము, ఈ గుడారం రోగాలు వ్యాధులు అనారోగ్యాలు సమస్యలు మరణం అన్నీ ఉన్నాయి ఈ శరీరంలో. ఎప్పుడు వస్తుందో తెలియదు మరణం అనేది, ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు మరణం అనేది. అలాంటి ఈ శరీరం కాక మరొక శరీరం, మరొక గుడారం పరలోకమందు, అది నిత్యమైన గుడారం, అది రోగము వ్యాధులు లేని గుడారం, అది ఆమేన్ హల్లెలూయా. రోగములు వ్యాధులు లేని గుడారం, ఆకలి దప్పికలు లేని గుడారం, వయస్సు లేని గుడారం, కాలానికి సంబంధించిన గుడారం, అది నిత్యత్వానికి సంబంధించిన గుడారం. అది అంటే నిత్యము ఉంటుంది. అది ఎన్ని వందల వేల లక్షల 10 లక్షల మిలియన్ల ట్రిలియన్ల బిలియన్ల ట్రిలియన్ల సంవత్సరాలైనా ఆ శరీరానికి వయసు ఉండదు. అది ఇప్పుడు పరలోకమందు ఉన్నది అన్నాడు ఆయన. అందుకే ఈ నిద్రించిన వారు ఎవరెవరైతే చనిపోతున్నారో రక్షించబడి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే నేరుగా శరీరంలోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఈ పునరుద్ధానపు సీజన్లో, ఇది పునరుద్ధానపు సీజన్, ఈ మధ్యలో ఒక భూకంపం రాబోతున్నది. ఒక గాలి వీచబడబోతున్నది భూమి పైన. ఒక భూకంపం అనేది రాబోతున్నది, ఒక గాలి వీచబడబోతున్నది. అప్పుడు వాళ్ళందరూ, ఆ పరిశుద్ధులందరూ కూడా ఎవరైతే ఇప్పుడు పరదేశంలో 6వ పరిమాణంలో విశ్రాంతిలో ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ శరీరాలను, భూమిలో కలిసిపోయిన వాళ్ళ శరీరాలను పొందుకోవడానికి వాళ్ళు వస్తారు. అవి తిరిగి లేపబడతాయి. మన్నైనది వెనకటి వల్లే మన్న అయిపోయిందా? పొటాషియంలో కలిసిపోయింది, కాల్షియంలో కలిసిపోయింది. అన్నీ ఏవైతే ఈ శరీరానికి ఉంటాయో ఆ మూలకాలన్నీ ఆ మట్టిలో కలిసిపోయినాయి. కానీ వాటిలో ఏముందంటే పునరుద్ధానపు శక్తి, నిత్య జీవం ఉన్నది. అది తిరిగి లేపబడబోతున్నది ఇప్పుడు. అది అప్పుడు వీళ్ళు ఈ అక్షయ శరీరంలో ఉన్న వీరు, అమర్త శరీరంలో ఉన్న వీరు, థియోఫనీలో ఉన్న వీరు వెళ్ళి ఆ దీని క్షయమైన శరీరం అంటారు. ఇది కరప్టబుల్ బాడీ, ఇది మార్టల్ బాడీ, ఇది మార్టల్ కరప్టబుల్. ఈ మార్టల్ పైన ఇమ్మోర్టాలిటీ వచ్చి ధరించుకుంటుంది. మర్తమైన దానిపైన అమర్తమైనది వచ్చి ధరించుకుంటుంది. కరప్టబుల్ బాడీ పైన ఇన్కరప్టబుల్ బాడీ వచ్చి ధరించుకుంటుంది. అంటే క్షయమైన శరీరం పైన అక్షయ శరీరం వచ్చి ధరించుకుంటుంది. మర్తత పైన అమర్తత, క్షయమైన దానిపైన అక్షయత వచ్చి ధరించుకున్నప్పుడు అప్పుడు మరణము మింగివేయబడింది. అందుకే పాలు అంటున్నాడు. అప్పుడు అంటమాట మనం, మరణమా నీ ముల్లెక్కడా, సమాధి నీ విజయం ఎక్కడా? సమాధి ఓడిపోయింది,
మరణం ఓడిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవుడు సమాధిని, మరణమును గెలిచాడు. తిరిగి జన్మించబడిన వాడే క్రైస్తవుడు. తిరిగి జన్మించబడిన వాడే క్రైస్తవుడు. ఇప్పుడు తిరిగి జన్మించబడిన క్రైస్తవుడు సమాధిని, మరణమును గెలిచాడు. అప్పుడు అంటాం, మరణమా నీ ముల్లెక్కడా? ఇప్పుడు అడగకండి, నువ్వు మరణమా ముల్లెక్కడా అని ఇప్పుడు అడిగినావు అనుకో, నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్ ఉంది చూడు, నువ్వు వేసుకుంటున్న షుగర్ ట్యాబ్లెట్ ఉంది చూడు, అది నేనే. నువ్వు జ్వరం వచ్చినప్పుడు వేసుకుంటున్నావు చూడు, అది నేనే అంటది ఇప్పుడు. అది అందుకే ఇప్పుడు అడగొద్దు, అప్పుడు అడుగుదాం, మరణమా నీ ముల్లెక్కడ? అప్పుడు నిద్రించిన వాళ్ళు లేపబడతారు. ఎక్కడ? ప్రధాన దూత శబ్దం. అప్పుడు ఆర్భాటం ద్వారా సజీవంగా ఉన్న వాళ్ళు ఎవరైతే, ఆర్భాట వర్తమానంలో సజీవంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రీస్తులో సమకూర్చబడిన వాళ్ళు, వాళ్ళకు కూడా, సజీవంగా ఉన్న వాళ్ళకు కూడా ఇటు మరణము సమాధిలోనికి వెళ్ళకుండానే ఆ అక్షయ శరీరం వచ్చి వాళ్ళని ధరించుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ కోసం కూడా ఇప్పుడు అక్షయ శరీరము, అమృత శరీరం ఉన్నది సజీవంగా ఉన్న వాళ్ళ కోసం కూడా. పౌలు గారు అన్నాడు ఆల్రెడీ పరలోకంలో ఉన్నది అని. అది వచ్చి ఎప్పుడైతే బ్రతుకున్నవారు, జీవిస్తున్నవారు, చనిపోలే, వీళ్ళు బ్రతికే ఉన్నారు ఇంకా భూమిపైన, ఈ ర్యాప్చరింగ్ సీజన్లో, ఎత్తబడే సీజన్లో అది ఎప్పుడైతే వచ్చి దీన్ని ధరించుకుంటుందో అప్పుడు మనము మార్పు చెంది, సజీవంగా ఉన్న వాళ్ళు మార్పు చెంది. అర్థమైందా? ప్రధాన దూత శబ్దంలో సజీవంగా ఉన్న వాళ్ళు కూడా మార్పు చెంది, అటు నిద్రించిన వాళ్ళు, చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు, సజీవంగా ఉన్న మనము ఇద్దరము మార్పు చెందున్నాం. కాబట్టి కలిసి దేవుని బూరలో, దేవుని బూర మధ్యాకాశంలో ప్రభుని కలుసుకోవడానికి వెళ్తాం. మరి అప్పుడు సెటిలైట్లు చూడవా పాస్టర్ గారు? నిన్ననే పిఎల్స్వి ఏదో సమ్ సెటిలైట్ని మన భారతదేశం పంపించింది. మరి ఈ సెటిలైట్స్, కొన్ని వేల సెటిలైట్స్ ఉన్నాయి భూమి చుట్టూ. అవి చూడవా అంటే మనం వెళ్ళేది మరొక ప్రపంచానికి. సెటిలైట్స్ ఈ ప్రపంచాన్ని చూడగలవు, కానీ మనం వెళ్ళేది మరొక ప్రపంచానికి. ఆ మరొక ప్రపంచాన్ని సెటిలైట్లు, సైన్స్ పట్టుకోలేదు. ఇట్ కెనాట్. నేను చెప్తున్నానుగా, ఇప్పుడు ఇక్కడే పరదేశం ఉంది, 6 అడుగుల దూరంలా, 6 ఫీట్ల దూరంలా, ఇక్కడే. బట్ యూ కాన్ సీ, నువ్వు చూడలేవు, ఎందుకంటే అది మరొక ప్రపంచంలో ఉంది. ప్రాఫిట్ చూశాడా? ఆయన కాలం అనే తెరను దాటుకొని వెళ్ళిన సంఘటనలో ఆయన చూశాడా? ఆయన ఏం చేశాడు? కాలం అనే ఈ తెరను దాటేశాడు. ఇదేంటిది? కాలానికి సంబంధించినది ఇది. ఎప్పుడైతే దీన్ని దాటాడో తాను చూడగలిగాడు 2 ప్రపంచాలను. ఇటు ఈ ప్రపంచం, మనమున్న ఈ ప్రపంచాన్ని చూశాడు, అటు అవతల గట్టులో ఉన్న ఆ ప్రపంచాన్ని చూశాడు. ఈ కాలం అనే తెరను దాటుకున్నప్పుడు ఆయన వెనక తిరిగి చూసినప్పుడు ఆయన పాత ముసలి శరీరం మంచం పైన భార్య పైన పడుకొనే ఉంది. ముందు చూస్తేనో కొన్ని లక్షల మంది, లెక్కింప శక్యం కానీ జనులు. మ్యాన్, ప్రవక్త బ్రెన్నాన్ గారి దగ్గరకు అందరు యువకులే, అందరూ 18-20 సంవత్సరాల యువకులే. ఆయనను దగ్గరకు వచ్చి ఆయనను కౌగిలించుకొని ఆయనతో అంటున్న, ప్రశస్తమైన సోదరుడా, నీ వర్తమానం వలన ఈరోజు మేము విశ్రాంతిలో ఉన్నాము అని చెప్తా ఉన్నారు. అక్కడ తనను తాను చూసుకున్నప్పుడు కూడా ముసలి శరీరంలో నుండి బయటకు వచ్చాడు కాబట్టి, ఆ కాలమైన శరీరం నుండి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు తను తాను చూసుకుంటే ఆయన ఇంకొక శరీరంలో ఉన్నాడు. కానీ అది 50 ఏళ్ళ ముసలితనంలో ఉన్న శరీరం కాదు, అది 18-20 సంవత్సరాల యువకుడిగా ఉన్న శరీరం. అది 18-20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు విలియం బ్రెన్హామ్ గారికి రింగుల జుట్టుండే, కానీ ఆయన కాలం అనే తెరను వెళ్ళే సమయానికి జుట్టంతా ఊడిపోయి ఆ క్షేమైన శరీరానికి, ఆ మర్తమైన శరీరానికి, ఆ మట్టి శరీరానికి ఉన్న జుట్టంతా ఊడిపోయిందా? ఊడిపోయి బట్టతలు ఉంది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ జుట్టు ఉంది. అందుకే ఓసారి సిస్టర్ మీడా అట, బ్రదర్ బ్రెన్హామ్ అద్దం దగ్గర నిలబడి దూకుంటుంటే, ఆయన భార్య పేరు మీడా, సిస్టర్ మీడా వచ్చి అన్నదట, అయ్యో ఉన్న జుట్టంతా ఊడిపోయింది అంటే, అప్పుడు ఆయన అన్నట, ఎక్కడికి వెళ్ళింది అని అడిగినాడు. ఎక్కడికి వెళ్ళింది? అక్కడే ఉంది అన్నాడు. చూసుకోండి, అద్దం ముందు నిలబడ్డారు, జుట్టు ఎక్కడిదంది మీకు అంటే, లేదు అక్కడే ఉంది చూడండి అన్నట అని అప్పుడు చెప్పిండట.
అవతల గట్టులో కాలం అనే తెరను దాటుకొని వెళ్ళినప్పుడు నువ్వు ఏదైతే ఇక్కడ పోగొట్టుకున్నావో అదంతా అక్కడ పొందుకుంటావు అక్కడ. అందుకే సిస్టర్స్, మీ జుట్టు కోసం ఏం బాధపడకండి, అయిపోయినంత మాత్రాన బాధపడకండి. అయ్యో పిలికొచ్చింది, అయ్యో నాది మొత్తం జుట్టు పిలికే ఉందిగా, కొత్తిమీర పిలికలాగా. ఏం బాధపడకండి, అవతల గట్టులో మీకోసం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఎనీవే, ఇప్పుడు ఏ సీజన్లో ఉన్నాం మనం? ఇక ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర, ప్రభు దిగొచ్చాడు. ఇదంతా ప్రభు దిగొచ్చిన కాలం. ఇది సీజన్, ర్యాప్చర్ సీజన్ 1963లో స్టార్ట్ అయింది. 1923లో ర్యాప్చర్ సీజన్ ప్రారంభమైంది. త్వరలోనే ఈ సీజన్ ముగిస్తుంది. త్వరలోనే సమాధిలో ఉన్నాం, నిద్రించిన వధువు లేపబడబోతున్నది, పరిశుద్ధులు లేపబడబోతున్నారు. మనం కూడా మార్పు చెందబోతున్నాం. మనం కొత్త జన్మ పొందుకున్న వాళ్ళంతా ఆర్భాట వర్తమానంలో ఆమెనంటారా? మధ్యాకాశంలో ప్రభుని కలుసుకోవడానికి దేవుని బుర్రలో వెళ్ళబోతున్నాం. ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఆదరించుకోమని పౌలు గారు 1900 సంవత్సరాల క్రితం రాశాడు. కానీ ఆయన చెప్పిన సీజన్ ఇప్పుడు మొదలైంది. 1900 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పిన సీజన్ ప్రారంభమైంది. ఆయన చెప్పిన కాలం ప్రారంభమైంది. దేంతో ప్రారంభమైంది? మొదటిగా పరలోకం నుండి ప్రభు దిగొచ్చును. దిగొచ్చిండా? 63లో దిగొచ్చాడా? బలిష్ఠుడని వేరొక దూతగా. సో ర్యాప్చర్ సీజన్ స్టార్ట్ అయింది. అందుకే మీరు చూస్తూ ఉండండి. ఈ మధ్యకాలంలోనే ఒక భూకంపం రాబోతున్నది. ఈ భూకంపము ప్రపంచాన్ని నాశనం చేసే భూకంపం కాదు ఇది. ఇదేం భూకంపం అంటే సమాధులు తిరిగి లేపబడే భూకంపం. సమాధిలో నిద్రించిన పరిశుద్ధులు, వధువు 2000 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారే, మొదటి రాకడ తర్వాత, ప్రభు మొదటి రాకడ తర్వాత వాళ్ళందరూ లేపబడబోతున్నారు. వాళ్ళు అప్పుడు సజీవంగా నిలిచిన మనం కూడా మార్పు చెంది వారిని మనం చూస్తాం. ఇక్కడనే చూస్తాం, అక్కడ కాదు, మధ్యాకాశంలో కాదు. ఇక్కడే వాళ్ళని కలుసుకొని ఇక్కడ నుండి మనం వెళ్తాం. ఆ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. భూకంపం రాబోతున్నది, ఒక గాలి వీచబోతున్నది. అదిగో మొన్న గాలి వీస్తే గాలి అంటాను వాళ్ళు, అది తెలియదు, సమ్ న్యూ సూపర్ న్యాచురల్ థింగ్ అయిపోయింది. ఒక సహజాతీతమైన కార్యం మొన్న మేడారం అడవిలో జరిగింది. 50,000 పైన చెట్లు కూలిపోయినాయి 15 నిమిషాలలో. 50,000 చెట్లు కూలిపోయినాయి. ఇప్పుడు అక్కడే భూకంపం వచ్చింది. భూకంపం కేంద్రం ఎక్కడుంది? అక్కడే. సూపర్ న్యాచురల్ థింగ్స్, సహజాతీతమైన కార్యాలు ప్రారంభమైనాయి. ఆ భూకంపం ఏం చేసింది? అక్కడ మొదలైన భూకంపం కింద పలకలు కదులుకుంటూ వరంగల్, కమ్మాల, నరసంపేట, కొత్తగూడెం, తర్వాత భద్రాచలంలోని అడవి పోయిందా? అటు హైదరాబాద్ వైపు, ఇటువైపు, అటు కృష్ణ, విజయవాడ వైపు ఇదే భూకంపం కింద కదులుకుంటూ ప్లేట్స్. అలాంటిదే ఒకటి జరుగుతుంది. ఒక్క దగ్గర కాదు, ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని. ఆ భూకంపం స్పెషాలిటీ ఏంటిది పాస్టర్ గారు? ఆ భూకంపంలో కొందరు మిస్ అవుతారు. బతుకున్నోళ్ళు మిస్ అవుతారు, సమాధిలో నిద్రించిన వారు మిస్ అవుతారు. కాకపోతే సమాధులు తెరవబడడం అంటే అదేం పగిలిపోయి ఎవరో దాన్ని పగలగొట్టేసి దాంట్లో తీసుకొచ్చి రావడం కాదు. సమాధిగానే ఉంటుంది. కానీ అందులో ఉన్న శరీరము, ఆ మూలకాలు లేపబడతాయి, మార్పు చెందుతాయి. మార్పు చెంది వాళ్ళు తిరిగి లేస్తారు. ఆమెనంటారా? అదే. అప్పుడు మనకి ఇక జ్ఞాపకార్థ కూటాలు ఉండవు. ఈ జ్ఞాపకార్థ కూటాలు అప్పుడు జ్ఞాపకాలు అవుతాయి. మనం ఎవరిని కలుసుకుంటామో వాళ్ళతో, అరే నీ జ్ఞాపకార్థ కూటాలు నేను ఆ రోజు వచ్చినా, ఆ రోజు పాస్టర్ గారు ప్రసంగం చేసిండు, నీ జ్ఞాపకార్థ కూటానికి ఆ రోజు వచ్చినా అని జ్ఞాపకం చేసుకుంటావు. ఇక మళ్ళీ జ్ఞాపకార్థ కూటాలు ఉండవు. ఇక జ్ఞాపకార్థ కూటాలను జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుందా? ఆ సీజన్లోనే ఉన్నామా మనం? జ్ఞాపకార్థ కూటాలను జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుందా? వస్తుంది. విచిత్రమైన తెలుసా? ఎవరి జ్ఞాపకార్థ కూటాలకు మనం వచ్చినామో వాళ్ళతోనే చెప్తాం మనం.
నీ జ్ఞాపకార్థ కూటానికి నేను వచ్చిన. నీ జ్ఞాపకార్థ కూటానికి నేను వచ్చిన. ఇక మళ్ళీ జ్ఞాపకార్థ కూటాలు లేవు, ఇక అవి కూడా అయిపోబోతున్నాయి త్వరలోనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సీజన్లో ఉన్నాం ఇప్పుడు మనం. ర్యాప్చరింగ్ సీజన్ అంటారు దీన్ని. ఎత్తబడే కాలము స్టార్ట్ అయింది 63లో, 1963లో స్టార్ట్ అయిందా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. త్వరలోనే ముగించబడుతుంది ఆ సీజన్. బ్రదర్, అది ముగించబడింది, ఆ సీజన్ అయిపోయింది అన్నాడు. ఒక రుజువు ఏంటిది? అప్పుడు నిరూపణ. అప్పుడు ఎలా చెప్పాలి? మనం కనబడం. భూమిపైన వధువు కనబడదు, భూమిపైన పెళ్లి కుమార్తె అదృశ్యమైపోతుంది. మిస్సింగ్ కేసులు నమోదైతాయి అక్కడ, వీళ్ళు కనబడతలేరు అని. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అందరూ అనుకుంటారు, ఏ కొమ్మాల మీటింగ్కో, ఏ నర్సంపేట మీటింగ్కో, లేదా అడవిలో ఏ సింతూరు మీటింగ్కో పోయి ఉంటారు అనుకుంటారే తప్ప అసలు మీటింగ్ మనం వెళ్ళిపోయినామని, మధ్యాకాశంలో జరుగుతున్న మీటింగ్ మనం వెళ్ళిపోయిన సంగతి వాళ్ళకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ సెటిలైట్లు మనం పట్టుకోలేవు. ఆఫ్టర్ ఆల్ ఎక్స్ట్రా టెరిస్ట్రేషియల్ క్రియేచర్స్ అంటే ఈ యొక్క దాని ఏమంటారంటే ఈ యొక్క గ్రహాన్ని కాకుండా వేరొక గ్రహానికి సంబంధించిన ఆ జీవులనే ఈరోజు మన సైన్స్ పట్టుకోలేకపోతుంది. ఉన్నే అని నమ్ముతుంది కానీ పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మన సైన్స్ పనిచేయడానికి. ఎందుకంటే అవి దేవదూతల వాహనాలు. అవి ఫ్లయింగ్ సాసెస్ ఏంటంటే దేవదూతల ఆ వాహనాలు, యుఎఫ్ఓస్, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. అవి దేవదూతల వాహనాలు. సైన్స్ పట్టుకోలేదు. దాన్నే పట్టుకోలేకపోతే ఇక మనల్ని ఏం పట్టుకుంటారు? పట్టుకోలేదు. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. ఓ థ్యాంక్ యూ జీసస్. ఈ జ్ఞాపకార్థ కూటాలే ఒకరోజు జ్ఞాపకంగా ఏ వ్యక్తి కోసమైతే మేము జ్ఞాపకార్థ కూటాలు పెడుతున్నామో ఆ వ్యక్తితోనే చెప్పబోతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆ సీజన్ స్టార్ట్ అయింది, ఆ కాలం ప్రారంభమైంది. ఇప్పటికే ఎత్తబడుట కాలం ప్రారంభమైంది. 63 నుండి ప్రారంభమైంది. ఆయన ఏకైక మనిషి కుమారుడుగా భూమిపైకి వచ్చిందే మనని కొనిపోవడానికి. ఆయన ప్రకటన 10లో బలిష్ఠుడైన వేరొక దూతగా ఏకైక మనిషి కుమారుడిగా రెండవ రాకల్లో భూమిపైకి వచ్చిందే ఈ 2000 సంవత్సరాల్లో ఉన్న వధువుని కొనిపోవడానికి. అటు నిద్రించిన వారిని తిరిగి లేపి, ఇటు సజీవంగా ఉన్న వారిని మార్పు చెందింపచేసి అదిగో దేవుని బూరలో మధ్యాకాశంలోకి తీసుకెళ్ళడానికి. థ్యాంక్ యూ లార్డ్. ఆ కాలంలోనే ఉన్నాం. అందుకే ఇంకా మీలో ఎవరైనా కొత్త జన్మ పొందుకోకపోతే పొందుకోండి. సమయం వచ్చిందిగా. మనం నిద్రించిన ప్రియులను మనం కలుసుకోబోతున్నాం. సమయం దగ్గరలోనే ఉంది. రక్షించబడకపోతే రక్షించబడండి. కొత్త జన్మ పొందుకోకపోతే పొందుకోనండి. ఇప్పటికైనా అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని నేను ప్రభునామం బిడ్డ కోరుతున్నాను. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకండి. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఈ జ్ఞాపకార్థ కూటాలన్నీ ఆగిపోయే రోజు రాబోతున్నది. ఎందుకు అంటే జ్ఞాపకం చేసుకుందామన్న ప్రియులు తిరిగి లేపబడబోతున్నారు. సరిగ్గా వాళ్ళు పునరుద్ధానులై సమాధుల్లో నుండి లేచే సీజన్లో మేమున్నాం దేవా. ఆ కాలంలోనే మేమున్నాము. వాళ్ళు పునరుద్ధానులై లేచే కాలంలో మేమున్నాము. అందుకే ఇక్కడ ఇంకెవరైనా రక్షించబడకపోతే దేవా ఈరోజు ఈ మధ్యాహ్నం రక్షించబడుదురు గాక. కొత్త జన్మ పొందని వాళ్ళు కొత్త జన్మ పొందుకుందురు గాక. వాళ్ళు తిరిగి జన్మించబడాలనేది నా ప్రార్థన. వాళ్ళు కొత్త జన్మ పొందుకోవాలనేది నా ప్రార్థన. వాళ్ళు తప్పకుండా మారు మనసు పొందాలనేది నా ప్రార్థన. ఇది ఆ సీజన్ మొదలైంది. ప్రభువా, చలికాలం మొదలవుడుతోటే జనులందరూ ఇంట్లో ఉన్న స్వెటర్లు బయటికి తీస్తారు. లోపల బీరువాలో ఉన్న స్వెటర్స్ బయటికి తీస్తారు. ఎక్కడో నేపాల్లో ఉన్నవారు వచ్చి స్వెటర్లు ఇక్కడ అమ్మడం మొదలు పెడతారు. ఎందుకు అంటే సీజన్ ప్రారంభమైందని. ఇప్పుడు కూడా ఇది ర్యాప్చరింగ్ సీజన్.
ఎత్తబడే కాలం ఇది, కొనిపోబడే కాలం ఇది, ఋతువు ఇది, కొనిపోడే ఋతువు ఇది, సమాధిలో ఉన్నవారు తిరిగి లేపబడే ఋతువు ఇది. అందుకు ప్రభువును 1923లో ఫిబ్రవరి 28న ప్రకటన 10:1 ప్రకారముగా, మొదటి తెస్సలోనిక 4:16 ప్రకారముగా పరలోకము నుండి దిగొచ్చావు దేవా. సైన్స్ దాని పిక్చర్స్ తీసింది, సైన్స్ దాని ఫొటోస్ తీసింది. ఓ దేవా, నేను నమ్ముతున్నాను ఆ సీజన్ ఆల్రెడీ ప్రారంభమైందని, త్వరలోనే ఆ ఋతువు ముగించబడబోతున్నదిగా. అప్పుడు సమాధిలో అందరూ లేపబడబోతున్నారు. ఆ కాలంలోనే మేము ఉన్నాము. అందుకే ప్రభువా, ఇక్కడ నీ పిల్లలు ఇంకెవరు రక్షించబడలేదు, వాళ్ళు రక్షించబడదురు గాక, వాళ్ళు కొత్త జన్మ పొందుకుందురు గాక. అదేవిధంగా నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, ఈ కుటుంబాన్ని నువ్వు ఆదరించు, ఓదార్చు, బలపరచు. ఎస్, ఒక రోజున మేము మా ప్రియులను కలుసుకుంటాం, కానీ తీర్పులో కలుసుకుంటే భయంకరం. అది మేము తీర్పులో కలుసుకోదలుచుకోలేదు. ఒకరోజు నా పెద్ద కోర్టులో ప్రపంచమంతా దేవుని ఎదుట నిలబడాలి, ధవల సింహాసనం తీర్పున. ఆయన ధవల సింహాసనం పైన కూర్చుంటాడు, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. ఆయన పుస్తకాలు తెరుస్తాడు, గ్రంథాలు తెరవబడతాయి, ఎవరి క్రియలు చెప్పినా వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. అక్కడ మేము మా ప్రియులను కలుసుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు ఈ ర్యాప్చరింగ్ సీజన్లోనే కలవాలి ప్రభువా. అందుకే నేను ప్రార్థిస్తున్నాను, ఇంకా ఎవరైతే రక్షించబడలేదో ఇప్పుడు ఇంకా బ్రతుకుండగానే వాళ్ళు రక్షించబడాలి. ఎందుకంటే ఏ సమయంలో మరణం వస్తుందో మాకు తెలియదు. మరణం వచ్చినప్పుడు మాత్రం మేము సిద్ధంగా ఉండాలి. పునరుద్ధానమును జీవమును కలిగి ఉండాలి. మేము మాలో పునరుద్ధానం జీవం ఉండాలి ప్రభువా. ఆ పునరుద్ధాన శక్తితో మేము నింపబడి ఉండాలి, ఆ జీవముతో మేము నింపబడి ఉండాలి. అప్పుడు మేము తిరిగి లేపబడినప్పుడు, సజీవంగా లేపబడినప్పుడు, ఓ దేవా, మేము ప్రియులందరితో కలుసుకోబోయే రోజుగా ఉంటుంది అది. అందుకే ప్రభువా, ఇప్పుడు ఇంకెవరు జన్మించబడలేదు వాళ్ళు జన్మించబడుదురు కాక కృప చూపించు. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం పూర్తిగా మాలో చచ్చిపోవాలి. వాటి పైన మేము బ్రతకాలి, లోకం పైన మేము బతకాలి. లోకాశలలో మేము బతకకూడదు, లోకాశల పైన మేము బతకాలి. ఆ లిల్లీ పుష్పం ఎలాగైతే అది పుట్టింది పెరిగిందంతా కూడా ఒక బురదగుంటలో అయినా, ఆ కమలము ఒక బురదగుంటలో పుట్టి పెరిగినా, ఎలా అది పైకి తనను తాను తన్నుకొని వచ్చి, ఓ దేవా, ఏమాత్రం బురద లేకుండా చూపర్లను ఆకర్షిస్తూ, బాటసాలను ఆకర్షిస్తూ, ఆ బాటసార్లకు తన సువాసనను వెదజల్లుతూ ఎలా అది బురదను అంటకుండా బతుకుతుందో మా జీవితాలు కూడా అలానే ఉండాలి ప్రభువా. ఆ లిల్లీ పుష్పం వల్ల మేము ముందుము కాక, అది కొత్త జన్మలో వల్లనే అవుతుంది. అది తప్పకుండా ప్రతి ఒక్కరు పొందుకునే భాగ్యము దయచేయమని నీకు సమర్పించుకుంటూ ఈ కుటుంబాన్ని కూడా నీకు అప్పగిస్తున్నా. సిస్టర్ హన్నా సిస్టర్ని నీకు అప్పగిస్తున్నాం. వాళ్ళ 3 పిల్లలను, 3 కోడళ్లను, అలాంటి వాళ్ళ మనవలను, మనవరాలను అందరినీ నీకు అప్పగిస్తున్నా. కృప చూపించు, దీవించు, ఆదరించు, ఓదార్చు, బలపరచు ప్రభువా. వాక్యం ఈరోజు ఇక్కడ ప్రకటించబడింది. ఆ వాక్యం వీళ్ళలో క్రియారూపకం దాల్చును గాక, వీరిలో ఫలించబడును గాక. మంచి నేలలో పడిన విత్తనం ఎలాగైతే 100 ఫలిస్తుందో అలా వీరిలో కూడా నీ వాక్యం ఫలించబడును గాక. ఈ కుటుంబాన్ని మొత్తం నీకు అప్పగిస్తూ, వచ్చిన నీ బిడ్డలను కూడా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.